ఫ్రెండ్స్, మనం వీడియోలో సిఎఫ్ఎంఎస్ యొక్క బిల్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మనం చూద్దాం. ఇక్కడ మనకు బిల్ నెంబరు, బెనిఫిషియరీ డీటెయిల్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ బిల్లు మనకు అప్రూవల్ అయిందా లేదా, అమౌంట్ పడిందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలో మనం వీడియోలో చూద్దాం. ముందుగా మనకు దానికి సంబంధించినది సిఎఫ్ఎంఎస్ లాగిన్ అవ్వాలి. లాగిన్లోనే మనకు వస్తుంది, వితౌట్ లాగిన్ రావట్లేదు. వస్తే మీకు అది కూడా వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు ఆ బిల్లు బిఎల్ఎంలోకి వెళ్ళినట్లయితే బిల్లు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు అప్రూవ్డ్ అని వచ్చింది. అంటే మనకు బిల్ అనేది అప్రూవల్ అయిపోయింది అనేది, దాదాపు మనకు బిల్ అనేది అప్రూవల్ అయిపోయింది. ఇక్కడ ఈ విధంగా చూసుకోవచ్చు. ఇలా కూడా అలా కాకుండా మనకు స్టేట్మెంట్లో అనేది మనకు బిల్లు క్రెడిట్ అయిందా లేదనేది చెక్ చేసుకోవచ్చు. పీడీ స్టేట్మెంట్లోకి పోయినట్లయితే మనకు ఒక హెడ్ ఆఫ్ ది అకౌంట్ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ స్టేట్మెంట్లోకి వెళ్ళాలి. స్టేట్మెంట్లో డేట్ కానీ సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ టు డేట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకు చూశారు కదా, పోస్టింగ్ డేటు, పేమెంట్ డేట్. అంటే పేమెంట్ డేటు మనకు డిస్ప్లే అయిందంటే మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అయినట్టు. పోస్టింగ్ డేట్ అంటే మన బిల్లు పాస్ చేసిన డేటు, పేమెంట్ డేట్ అంటే బిల్లు క్రెడిట్ అయిన డేటు. ఆ రోజే మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. ఈ విధంగా బిల్లు అనేది మనం చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా మనకు క్రెడిట్ అయిందా లేదనేది.